హలో! హాయ్ అందరికీ. ఈరోజు రెసిపీ పెసరట్టు ఉప్మా. ప్యాన్ వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆయిల్. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూను ఆవాలు, 1 టీ స్పూను మినప్పప్పు, 1 ఉల్లిగడ్డ, 2 పచ్చిమిర్చి, ఫ్రెష్ కరివేపాకు, 1 టమాటో, ఒక 2 నిమిషాలు తిప్పుకుందాం దీన్ని ఇట్లా కొంచెం ఉమ్మగిలేదాకా. ఉమ్మగిలిన తర్వాత మనం కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అది వేసిన తర్వాత కలిపేసి కొంచెం పసుపు, ఒకసారి తిప్పుకుందాము. తిప్పుకున్న తర్వాత దీంట్లో నేను సగం కప్పు ఉప్మా రవ్వ వేసుకొని ఫ్రై చేసుకుంటా. ఈ పోపులోనే ఫ్రై చేసుకుంటా. కావాలంటే మీరు సెపరేట్గా ఫ్రై చేసుకొని వేసుకోవచ్చు. ఇది ఈజీ, ఇట్లా దీంట్లోనే కొంచెం ఫ్రై చేసేసుకుంటాయి. సగం కప్పు రవ్వకి 3 కప్పుల నీళ్ళు ఉడకబెట్టుకున్న పక్క స్టవ్ పైన అంత లోపల. మళ్ళీ దీంట్లో మనకి ఎంత కావాలో అంత సాల్ట్ టేస్ట్కి. స్టవ్ ఇప్పుడు మొత్తం చిన్న పెట్టుకుందాం మనము. పెట్టుకొని జాగ్రత్తగా పక్కన వేడి చేసుకున్న నీళ్ళు పోసుకుందాం దీంట్లో. జాగ్రత్తగా కావాలంటే మీరు స్టవ్ కూడా ఆఫ్ చేసుకోవచ్చు. ఒకసారి ఆ నీళ్ళన్నీ వంపేసిన తర్వాత కలిపి జాగ్రత్తగా మూత పెట్టేసిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసి చిన్నగా పెట్టేసిండి ఒక 10 నిమిషాలు. అంతే, 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇగో ఇట్లా కన్సిస్టెన్సీ ఇట్లా ఉంటే చాలు, జారుడుగా ఉండాలి. పెంక వేడైన తర్వాత ఈ పెసరట్టు బ్యాటర్ని నేను దోశలాగా పోసుకొని మీడియం స్టవ్ పైన ఒక 2 నిమిషాలు ఇది కొంచెం టైం తీసుకుంటుంది కావడానికి. అంతే, ఒక 1-2 మినిట్స్ అయిన తర్వాత కొంచెం ఉప్మా తీసుకొని దానిపైన మళ్ళీ స్ప్రెడ్ చేసుకోవాలి. కావాలంటే మీరు ఒక ముద్దలా పక్కకి వేసుకున్నా సరే, నాకైతే ఇట్లా ఇష్టం కాబట్టి నేను ఇట్లా మొత్తం స్ప్రెడ్ చేసుకుంటా దోశ పైన. కొంచెం నెయ్యి, లేకపోతే మీకు ఇష్టం అయితే ఆయిల్ కూడా వేసుకోవచ్చు, కానీ నెయ్యి అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు జాగ్రత్తగా దాన్ని ఫోల్డ్ చేద్దాము ఒకవైపుకి. రెడీ పెసరట్టు ఉప్మా. దేనితోటైనా తినొచ్చు. కొబ్బరి చట్నీ, పల్లి చట్నీ, పుట్నాల చట్నీ, లేకపోతే సాధారణ మన ఇంట్లో ఉండే పచ్చడైనా సరే. Thanks for watching. Please do like, share, subscribe. Bye.